సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ లాస్ట్ ఒక 10 వీడియోస్లలో లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి అయితే తెలుసుకున్నాము. బట్ ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి కాకుండా మనకు నిజంగానే జాబ్స్ వచ్చే యాప్స్ అయితే ఒక 3 ఉన్నాయి. సో 3 యాప్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నౌకరీ యాప్, సెకండ్ వచ్చేసి లింక్డ్ఇన్ యాప్, మూడోది వచ్చేసి ఇండీడెడ్. సో ఈ 3 యాప్స్లలో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 70-80% జాబ్స్ అయితే జెన్యున్గానే ఉంటాయి. సో ఆల్మోస్ట్ 90% కూడా ఉంటాయి. కాకపోతే మనకు దీంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలా. సో ఇందులో వచ్చేసి మనకి నౌకరీ యాప్లో మీరు అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్ రెడీ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. అలాగే వచ్చేసి నౌకరీ యాప్లో కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనం ప్రజెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామా, లేదంటే ఖాళీగా ఉన్నామా, ప్రజెంట్ మనకి ఎంత శాలరీ వస్తుంది, సో మనం ప్రమోటర్గా చేస్తున్నామా, లేదంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నామా, లేదంటే మనకి ఏమైనా స్కిల్స్ ఉన్నాయి అంటే ఎడిటింగ్కి సంబంధించి కానీ, వీడియో ఫోటోగ్రఫీ కానీ, నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్కి సంబంధించి కానీ, ఏవైనా సరే మీకు ఉన్న స్కిల్స్ని మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మన ప్రొఫైల్ అనేది 100% ఉంటుంది. అంటే ఈ 100%లో మన పేరు, ఊరు, మార్క్స్, మన చదివిన స్కూల్స్, అలాగే వచ్చేసి మనకున్న స్కిల్స్, సో మనకి నాలెడ్జ్ ఏం తెలుసు, అలాగే వచ్చేసి మనకి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం అక్కడ నౌకరీ యాప్లో కానీ, ఇండీడెడ్ యాప్లో కానీ, లేదంటే వచ్చేసి లింక్డ్ఇన్ యాప్లో, ఈ 3 యాప్స్లలో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత మన క్వాలిఫికేషన్కి సంబంధించి, మనకు ఉన్న స్కిల్కి సంబంధించి వాళ్ళు కొన్ని జాబ్స్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. ఈ జాబ్స్కి మనం అటెండ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ అక్కడ మనకు అప్లై అని అడుగుతుంది. మనం ఏ జాబ్ చూసుకున్నా సరే జాబ్ కింద మనకు అప్లై అని అడుగుతుంది. అప్లై చేసిన తర్వాత కొద్ది రోజులకి మనకు ఆ యొక్క కంపెనీ నుండి, ఒకవేళ మన ప్రొఫైల్ వాళ్ళకి నచ్చిందంటే ఆ యొక్క కంపెనీ నుండి మనకు మెయిల్ రావడం జరుగుతుంది. అవి కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ డైరెక్ట్ కంపెనీలోకి. ఒక టెక్ మహీంద్రా కంపెనీ అయితేనేమి, నెక్స్ట్ వచ్చేసి విప్రో కంపెనీ కానీ, లాజిస్టిక్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉంటాయి కదా వేర్ హౌస్లు కానీ, నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ జాబ్స్ అంటేనే వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ, సో ఇట్లా ఏ జాబ్స్ అయినా సరే ఇంటర్వ్యూ కూడా ఉంటాయి. సో మనం డైరెక్ట్ ఇన్కేస్ టౌన్లలో, సిటీలలో ఎక్కడైనా ఉన్నామంటే మన జాబ్స్ అక్కడ ఏ లొకేషన్స్ అయితే చూపిస్తుందో, హైదరాబాద్ చూపిస్తుంది, బెంగళూరు చూపిస్తుంది, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక, పూణే ఇట్లాంటి లొకేషన్లు అయితే చూపిస్తుంది, ఢిల్లీ ఇట్లాంటి లొకేషన్లలో. సో మనం అంత లాంగ్ వెళ్ళలేము కాబట్టి మనకు నియర్ బై ఉండే లొకేషన్స్, సిటీలు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఇట్లా లొకేషన్లలోకి వెళ్ళి మనం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయవచ్చు. సో ఈ ఇంటర్వ్యూకి కావాల్సింది మనకు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ స్కిల్స్ కావాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ కావాలి. లాంగ్వేజెస్ అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ కాదు, కంప్యూటర్ లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెంటే, బట్ మనకు తెలిసిన లాంగ్వేజ్లు. సో మనం తెలుగు కాబట్టి తెలుగు ప్యూర్గా మాట్లాడగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా కొంతమంది హిందీ లాంగ్వేజ్ అయితే ప్యూర్గా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఏరియాలో హిందీ మాట్లాడుతున్నారంటే ఆటోమేటిక్గా హిందీ కూడా ప్యూర్గా మాట్లాడగలుగుతారు. సో హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజ్లో ప్యూర్ లాంగ్వేజ్ అండ్ అలాగే వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో మనకు తెలుగు ఎలాగ వచ్చు కాబట్టి మనకు ఇంకా ఇంగ్లీష్ అయితే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీగా 100% ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలా, ప్యూర్గా తడబడకుండా మాట్లాడగలగాలి. నెక్స్ట్ హిందీ రాకపోయినా కూడా మనకు కొన్ని జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. హిందీ వస్తే మాత్రం ఎక్కువ జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు ప్యూర్ లాంగ్వేజెస్ ఏవైనా ఫ్లూయెంట్గా ఏవైనా మాట్లాడగలిగిన లాంగ్వేజెస్ ఏవైనా ఉన్నాయంటే హిందీ, ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలా. ఇంగ్లీష్ అయితే 100% ఉండాలా. తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలా. తెలుగు రాకపోయినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలిగే జాబ్స్ అయితే ఉన్నాయి. మనం ఎలాగో తెలుగు వాళ్ళం కాబట్టి మనకు తెలుగు ఫ్లూయెంట్గా వస్తుంది. సో బాగా చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్లో మాట్లాడగలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇంటర్వ్యూకి కండక్ట్ అవ్వచ్చు. హిందీ లేకపోయినా పర్వాలేదు, లిటిల్ బిట్ మేనేజ్ చేయొచ్చు, కానీ ఇంగ్లీష్ అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వచ్చేసి మనకు ప్యూర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఇంగ్లీష్లో. అలాగే బీపీఓ అంటే టెలివాయిస్ పర్ఫార్మెన్స్, నాన్ టెలివాయిస్ పర్ఫార్మెన్స్, చాట్ ప్రాసెస్, అలాగే వచ్చేసి వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్, అలాగే వచ్చేసి చాట్. ఇప్పుడు ఎవరైతే కంపెనీకి చాటింగ్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మనం ఒకటి బుక్ చేసుకుని ఉంటాం ఆర్డర్, సో దానికి సంబంధించి మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం అక్కడ కస్టమర్ కేర్ వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు. సో చాటింగ్ చేసి మన ప్రాబ్లం ఏంటో మనం చెప్పచ్చు. సో ఇదే విధంగా మనకి ఇక్కడ చాట్ ప్రాసెస్ ఉంటుంది, వాయిస్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ అంటేనే చాటింగ్. ఓకేనా? సో ఈ 3 విధాలుగా మనకు కంప్లీట్గా నాలెడ్జ్ అయితే ఉండాలా. అలాగే వచ్చేసి
డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్, డొమెస్టిక్ చాట్ ప్రాసెస్, అలాగే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్. ఇంటర్నేషనల్ అంటే వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మనకు కాంటాక్ట్ అవుతారు కొన్ని కంప్లైంట్స్కి సంబంధించి. సో వాటిల్లో కూడా మనం వాళ్ళతో మాట్లాడగలగాలి అంటే మనకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ కూడా కంపల్సరీ వచ్చి ఉండాలా. అదర్ లాంగ్వేజెస్ వస్తే మాత్రం కొంచెం బెనిఫిట్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ జాబ్స్ పర్ఫెక్టా, ఈ జాబ్స్ నిజమేనా, వీటికి మనం ఇంటర్వ్యూకి పోతే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతామంటే అది మీ స్కిల్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరికి కూడా ₹1 కూడా డబ్బులు కట్టవలసిన అవసరం అయితే లేదు. సో మీరు ఇక్కడ మీ సొంత డబ్బులు పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్తారు, అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ అవుతారు. ఇన్ కేస్ ఇంటర్వ్యూలో మీకు 3 రౌండ్లు అయితే ఉంటాయి. ఇంటర్వ్యూలో ఫస్ట్ నార్మల్గా అంటే నాకైతే తెలీదు, సో దాని గురించి పూర్తి ఎడ్యుకేషన్ నేను రీసెంట్గా 1 మంత్ నుంచి పూర్తిగా యూట్యూబ్లో అయితే చూస్తున్నాను. అలాగే వచ్చేసి నౌకరీ యాప్, ఇండిడెడ్ యాప్, అలాగే వచ్చేసి లింక్డ్ఇన్ యాప్, ఈ మూడిట్లలో యాప్స్లలో అన్నిట్లలో చూస్తున్నా. కానీ అక్కడ మస్ట్ అండ్ షుడ్గా అడిగేది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100% వచ్చిండాలా, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చిండాలా, అండ్ నెక్స్ట్ హిందీ కూడా 95% వచ్చిండాలి. 95% అంటే 100లో 95 జాబ్స్కి అయితే హిందీ వచ్చిండాలి. రిమైనింగ్ జాబ్స్లో ఇంగ్లీష్ వచ్చినా కూడా, ఇంగ్లీష్ తెలుగు వచ్చినా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే కంపల్సరీ 100కి 100% వచ్చిండాలి ఇంగ్లీష్ అయితే. సో మీ దగ్గర ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉందా, డెఫినెట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు వాళ్ళు అడిగే జాబ్కి సంబంధించి మీకు ఏదైనా ఐడియా ఉందంటే ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ కూడా అవుతారు. సో కాబట్టి మీరు కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందలా దాని గురించి తెలుసుకొని వెళ్ళండి. అలాగే వచ్చేసి ఈ ఇండిడెడ్ యాప్, నౌకరీ యాప్, లింక్డ్ఇన్ యాప్స్లలో ఇవి కాకుండా టెక్ మహీంద్రా అని కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. సో వాటికి కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వేరోస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వేరోస్ అయితే ఉన్నాయి. వాటిలో కూడా నిజమే కానీ కాకపోతే వర్క్ కొంచెం హెవీగా ఉంటుంది. ఓకేనా? సో దాని గురించి ఆల్రెడీ మా వాళ్ళు చేస్తున్నారు బెంగళూరులో. బట్ వర్క్ అయితే చాలా హెవీగా ఉంటుంది. దాంట్లో కూడా స్కానింగ్, పికింగ్, ప్యాకింగ్ అని చెప్పేసి కొంచెం టార్గెట్స్ అయితే ఉంటాయి. అవి కొంచెం హెవీ వర్కే చేయాలా, కష్టపడి చేయాలా. స్టాండింగ్ ఉండదు, స్టాండింగ్ పొజిషన్ అంటే స్టాండింగ్ వర్క్ ఉంటుంది కానీ సిట్టింగ్ అంటే కూర్చొని పనిచేయడానికి అయితే ఉండదు. సో కాబట్టి కొంచెం ఏదైనా మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారంటే కొంచెం చూసుకోండి. కంపల్సరీగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయ్యండి, మీ దగ్గర గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయంటే మీరు డైరెక్ట్గా హైదరాబాద్లోకి వెళ్ళేసి అక్కడ జాబ్స్లో ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ అవ్వచ్చు. సో ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయ్యారంటే మీరు ఇక్కడ మేబీ మీ గుడ్ లక్ అయితే మీరైతే సెలెక్ట్ అవ్వచ్చు. సో ఇందులో ఎటువంటి మోసాలు అయితే ఉండవు. అలాగే వచ్చేసి ఇక్కడ సేల్స్ మార్కెటింగ్ ఉంటుంది. అంటే ఈ నౌకరీ యాప్లో కానీ, ఇండిడెడ్ యాప్లో కానీ, నెక్స్ట్ వచ్చేసి ఈ లింక్డ్ఇన్ యాప్లో కానీ, అంటే కొన్ని విప్రోకి సంబంధించి, టెక్ మహీంద్రాకి సంబంధించి ఇట్లాంటి జాబ్స్ అంటే ఐటీ ఫీల్డ్కి సంబంధించి ఉంటాయి, నాన్ ఐటీ ఫీల్డ్కి సంబంధించి ఉంటాయి. అలాగే వచ్చేసి నార్మల్ జాబ్స్ కూడా ఉంటాయి. అంటే సీసీ కెమెరా ఆపరేటర్ కానీ, డేటా ఎంట్రీ కానీ, టెలికాలింగ్ పర్ఫార్మెన్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ కాకుండా బయట కొన్ని కంపెనీస్, చిన్న కంపెనీలలో కూడా మనకు టెలిపర్ఫార్మెన్స్, టెలికాలర్ జాబ్స్ ఉంటాయి. వాటిల్లో కూడా మీరు సెలెక్ట్ అవ్వచ్చు. కొన్ని జాబ్స్కి అయితే డైరెక్ట్ హెచ్ఆర్లే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇస్తారు. సో మీరు వాళ్ళకు కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడచ్చు. నేనైతే ఒక 5-6 మందికి కాంటాక్ట్ అయినాను. ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడినారు. నీ దగ్గర గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా అని అడిగారు. ఈ ఒక్కటే నన్ను అడిగిన ఫస్ట్ మాట. నాకైతే ఇంగ్లీష్ అసలు రాదు, అందుకే నేను ఇంకా వాళ్ళకి కాల్ చేయదలుచుకోలేదు. సో మీ దగ్గర ఎవరికైనా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింటే మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఒకసారి ఖచ్చితంగా జాబ్స్ అయితే రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే యూట్యూబ్లో కూడా చూడండి. నేనైతే చాలా చూస్తున్నా యూట్యూబ్లో, కానీ నాకు సెట్ అయ్యేది ఒకటి కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క జాబ్కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. 99% జాబ్స్ అన్నీ కూడా అవే అడుగుతున్నారు. సో నన్నైతే డబ్బులు కట్టమని ఎవరు అడగలేదు, కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చా రాదని మాత్రం అడుగుతున్నారు. సో కాబట్టి మీరు కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి జాబ్స్కి అయితే పక్కాగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు నిజంగానే వాటి నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఒకసారి యూట్యూబ్లో నా నెంబర్ అయితే ఉంది. ప్రతి ఒక్క వీడియోకి నా ఛానల్లో డివోషనల్ వీడియోస్కి ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే వచ్చేసి మీరు ఏదైనా ఇట్లాంటి జాబ్స్లలో సెలెక్ట్ అయ్యి మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారంటే సో ఒకసారి ఆ జాబ్కి సంబంధించి నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నా కాబట్టి నాకు కూడా ఒకసారి ఇన్ఫామ్ చేయండి. ఇన్కేస్ నాకు ఆ జాబ్ సెట్ అయింది అంటే నేను కూడా మీరు చేస్తున్న జాబ్కి రావడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ప్రజెంట్ నేను కూడా జాబ్ సర్చింగ్లోనే ఉన్నాను. సో కాబట్టి నాకు కూడా జాబ్ అవసరం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా జాబ్ చేస్తున్నట్లయితే ఒకసారి
మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసారంటే డివోషనల్ వీడియోస్కి నా నెంబర్ ఉంటుంది, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఏ జాబ్ చేస్తున్నారో చెప్పండి, అది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయినా పర్వాలేదు, లేదంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయినా పర్వాలేదు. నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను, నాకు కూడా జాబ్ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి. సో డెఫినెట్గా ఈ వీడియోకి అయితే అర్థమైంది అనుకుంటున్నా. లింక్డ్ఇన్ తర్వాత వచ్చేసి నౌకరీ యాప్, ఇండీడెడ్ యాప్, ఈ జాబ్స్ అయితే మంచిగానే ఉన్నాయి. కాబట్టి మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలా, ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఎవరైనా సరే జాబ్ చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ కానీ ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా ఇన్కేస్ మీరు చేస్తున్న జాబ్ నాకు సెట్ అవుతుంటే నేను కూడా మీతో పాటు జాబ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నా. అది ఎక్కడికైనా వచ్చి జాబ్ చేయడానికి అయితే, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా నేను జాబ్ చేసుకోవాలని ఉన్నా. సో నాకు ఇప్పుడు జాబ్ అయితే అవసరం ఉంది. అడిగా అని చెప్పేసి ఏమనుకోవద్దండి. బట్ ఎందుకంటే నేను చాలా జాబ్స్ చూసి మోసపోయినాను. బట్ ఇప్పుడు ఐ నీడ్ ఎ జాబ్ రైట్ నౌ. సో ప్లీజ్, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.